హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ బుడంకాయలు చూడు, రేగ్గాలు కావాలని రేగ్గాలు ఇస్తే కొట్లాడుతారు. అరే అరే తెంపుదా పెద్దమ్మ దగ్గర ఒకసారి, పెద్దమ్మ దగ్గర అందరు ఆగి చెప్పారు ఒకసారి. హాయ్ సైడ్ సైడ్ గుడ్డు చెల్ల కనిపిద్దా? హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. అరే ఇగో తల్లి పోతుంది. ఇగో తల్లి అరే గుండు నుదురా. ఇగో తల్లి 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 ఇగో తల్లి. నాకు ఎగ్గాయ ఒకటి అరగా నాకెత్తుంది ఫస్ట్, నాకెత్తాను. అది ఇచ్చాడు చిక్కుతుంది అది. సాగు 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 నేనేంపా. ఇగో నువ్వు ఆయే ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారాను? నేను బాడీ పోలే ఫ్రెండ్స్, చెప్పు రే. అరే ఫ్రెండ్స్, ఈరోజు మేము దందకైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఇంటి దగ్గరనే ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్నందుకైనా మాకు ఈ పొట్టలతో మంచిగా టైంపాస్ అయితే అవుతుంది. ఇంతగా రెగ్గాలు దులిపినా, చెట్టుకున్న రెగ్గాలు ఇప్పుడు దులిపితే మంచిగా ఇప్పుడు తిన్నారు రెగ్గాలు అయితే. మళ్ళీ మామూలుకి ఇంకా ధన అయితే ఆరలేదు, రెగ్గాల మీద మనసు అయితే ఇంకా పోలేదు మామూలుకి. రెగ్గాలు ఇంకా దులుపు ఇంకా దులుపు అంటాడు, ఉగుతున్నాడు. కొట్టు పడితే చూద్దాం. ఇసురు ఇసురు ఎక్కడ ఇసురు ఇసురురా, చెట్టు మీకు ఇసురు. అబ్బా ఏమి ఇస్తున్నావురా. హాయ్ ఫ్రెండ్స్ అను తల్లి. నీ గుండె వేసుకునేవారు నాయన. చాలు 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 ఫ్రెండ్స్. ఆ ఇంటికాడ ఉన్నందుకైనా మాకైతే వీళ్ళతో మంచిగా ఇప్పుడు సరదా కాసేపు. నువ్వు పరే పరే నేను దులుపుతా పరే. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం అయితే అవుతుంది. పొద్దుగల మా బుడంకాయలతో కొద్దిగా టైం పాస్ చేసి కొద్దిగా ఉప్మా చేసుకొని తిన్నాం. ఇప్పుడు లక్ష్మి అయితే అన్నం అయితే వండుతుంది. మధ్యాహ్నం కదా, ఇప్పుడు మధ్యాహ్నం పూటకు తిని మళ్ళీ సాయంత్రం పూటకు కూడా సరిపడా ఇప్పుడైతే అన్నం అయితే వండుతుంది. ఈరోజు కూరకి ఏంటి మా స్పెషల్? ఏం పప్పు? చింతపండు పోసేస్తావా? ఫ్రెండ్స్, లక్ష్మి అయితే ఈరోజు కందిపప్పు అది చేస్తాడట, అంటే చింతపండు పోసి చేస్తాడట, అంటే పప్పు చారు అన్నట్టుగా. ఇంతేనా? ఈరోజు మనకి స్పెషల్ అంటూ పప్పు చారు. పప్పునైతే నీట్గా అయితే అడుగుతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీళ్ళు అయితే మసులుతున్నాయి కదా ఫ్రెండ్స్. పప్పు అయితే వేస్తాను. పప్పు వేసి పసుపును నూనె పోస్తా. పప్పు తొందర ఉడుకుతుంది అన్నట్టు. కొంచెం పసుపు వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఒక చిట్టెడు నూనె పోస్తాను.
ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే ఒక 2 టమాటాలు, ఉల్లిగడ్డ, ఒక 10 మిరపకాయలు, కొంచెం కొత్తిమీర కోసింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేస్తావా? ఉల్లిగడ్డలు, మిరపకాయలు, పప్పులు వేస్తా, ఉడుకుతాయి. పప్పును ఇవి ఒక్కసారి ఉడుకుతాయి. ఓకే. టమాటాలు పప్పు ఉడికినాక పెడతా. ఫ్రెండ్స్ మొన్న మిగిలిన పిండి అయితే కొద్దిగా ఉండే. ఇప్పుడు లక్ష్మి అయితే పూరీలు చేస్తుంది. ఒక ఆడ పెడితే పురుగులు పడితే అని పిండిలో 1 కిలో ప్యాకెట్లా మేము ఒక అంటే 3-4 కిలోల దాకా రొట్టెలో చేసింది లక్ష్మి చపాతీలు అప్పుడు మొన్నట్లా. ఇప్పుడు ఒక 4 కిలో పిండి మిగిలింది. ఇది ఉంటే ఉట్టిగా పురుగులు పట్టి ఆగమైపోతుంది పిండి అని పూరీలు చేస్తుంది. పూరీలు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మి చేసిన పూరీలు అయితే రెడీ అయింది చూడండి. ఇక్కడ పూరీలు, అటు పప్పు, ఇక వేడివేడిగా పప్పు అయితే రెడీ అయింది. ఇక్కడ ఇది వేడివేడిగా అన్నం కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే మనం పప్పులో ఫస్ట్ పూరీలు అయితే వేసుకొని తిందాం ఫ్రెండ్స్. ఆ పూరీలు అయితే ఎలా ఉందో మీకు అది చెప్తా ఇప్పుడు. సార్ 4 సార్ దాని మీద పప్పు పోసే. ఆ పూరీల మీద పోసి మంచిగా ఉంటుంది. మంచిగా నానితే పూరీలు టక్కన చేసి తినచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ చూద్దాం. ఘోరంగా కాలుతున్నాయి కదా. పప్పు వేడి ఉన్నాయి, పూరీలు చల్లని ఉన్నాయి. ఈ పూరీలకు కానీ రొట్టె కానీ పప్పు కానీ మంచి టేస్ట్ తదిరిపోతుంది ఫ్రెండ్స్. కాంబినేషన్ మంచిగా ఉంటుంది. చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మస్తు టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్.